నిన్నటి క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఓకే, వెరీ గుడ్. సో పేజ్ నెంబర్ ప్రాబ్లం నెంబర్ 16 ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 70. పేజీ నెంబర్ 70, మల్టీ కరెన్సీ. సో మల్టీ కరెన్సీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, మన బిజినెస్ అది ఇన్వెంటరీ అయితే, మన బిజినెస్ అదర్ కంట్రీస్తో బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటే, లైక్ ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, అలా ఇతర దేశాలతో బిజినెస్ చేస్తూ ఉంటే, పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ వాళ్ళ యొక్క కరెన్సీ రూపంలో మనం కన్వర్ట్ చేసి ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇతర కంట్రీస్ యొక్క డాలర్స్ కానీ, దినార్స్ కానీ, దిర్హమ్స్ కానీ క్రియేషన్ చేసుకొని, వాటికి మన ఇండియా అమౌంట్ ఎంత అవుతుందో యాడ్ చేసుకొని పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయాలి. అంటే మన బిజినెస్ ఇండియాలో ఉంది, మీరు ఇతర దేశాల్లో రకరకాల దేశాలు ఏదైనా కావచ్చు పర్చేజ్ చేయడం కానీ, లేదంటే ఇతర దేశాలకు సేల్స్ చేయడం కానీ, అలా ఉన్నప్పుడు మనం వాళ్ళ దేశ అమౌంట్లోకి కన్వర్ట్ చేసి ఇవ్వాలి. అలా టోటల్ చేయంగా నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుంది అనేది ఐడెంటిఫై చేస్తాం. దీన్నే మనం మల్టీ కరెన్సీ అని చెప్తాం. సో కంపెనీ ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. సో దీంట్లో మనం ట్రాన్సాక్షన్స్ ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, ఒక డాలర్కి 54 రూపీస్, ఒక దినార్కి 267 రూపీస్, ఒక దిర్హమ్స్కి 22 రూపీస్. సో ఫస్ట్ సింబల్స్ క్రియేట్ చేయాలి, తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ జనరేట్ చేయాలి, తర్వాత లెడ్జెస్ క్రియేషన్ చేయాలి, ఐటమ్ క్రియేషన్ చేయాలి, తర్వాత పోస్టింగ్స్ అనేది చేయాలి. సో ఎలా అనేది చూద్దాం. హలో, టాలీ కనపడుతుందా గైస్? కన్ఫర్మ్ చేయండి. సార్ రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందమ్మా కంపెనీ? కనిపిస్తుంది. సో కనిపించేసి లాగిన్ అవ్వండి. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ ఇస్తున్నాను. కంట్రోల్ ఏ సేవ్. సో ఇది కూడా ఇన్వెంటరీకి సంబంధించి వస్తుంది. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ కూడా ఎస్లో ఉండాలి. ఇంకా జిఎస్టీ ప్రజెంట్ నో పెట్టండి, నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 వోచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఇప్పుడు మనం క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమున్నాయో ఈ కంపెనీలో లెడ్జెస్ని క్రియేషన్ చేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి క్యాపిటల్. సో క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ వస్తుంది, కంట్రోల్ ఏ. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్. సార్ వీడియో కనిపించట్లేదు. మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా సార్? 3 డేస్ నుంచి ఇలానే అవుతుంది సార్. మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? కనబడుతుందా? ఎవరికైతే కనిపించలేదో ఒకసారి వాళ్ళు లాగిన్ అవ్వండి. మీకు నెట్వర్క్ ప్రాబ్లం కనిపిస్తుంది సార్. ఎవరికైతే కనిపించలేదో వాళ్ళు దయచేసి లాగిన్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రియేట్ చేసామా? నెక్స్ట్ చూడండి, మనకి పర్చేస్, అకౌంట్స్, కంట్రోల్. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్, క్రెడిటార్. బట్ రియల్ టైంలో మీరు ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీ ఇచ్చుకోండి. ఇక్కడ ఆస్ట్రేలియా ఉంది కాబట్టి ఆస్ట్రేలియా ఇచ్చుకోవాలి. ప్రజెంట్ నేను ఇండియాని ఇచ్చున్నాను. రియల్ టైంలో చేసేటప్పుడు ఏ కంట్రీ ఉంటే ఆ కంట్రీని ఇవ్వండి, అక్కడ ఏ స్టేట్ ఉంటే ఆ స్టేట్ ఇవ్వండి. నెక్స్ట్ సేల్స్,
Kuwait Computer World. Country, debtors. Next, Dubai Computer Shop. Debtors. Next, traveling expenses. Indirect expenses. తర్వాత బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవి లెడ్జెస్ మనకి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. నెక్స్ట్ కరెన్సీకి వెళ్ళండి. కరెన్సీ చూడండి, కరెన్సీ కింద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాలేదు. ఎప్పుడైతే సింబల్స్ క్రియేషన్ చేస్తావో అప్పుడు ఆటోమేటిక్గా రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ వస్తుంది. డాలర్ ఇవ్వండి. డాలర్. నెక్స్ట్ డిఎన్ అంటే దినార్. నెక్స్ట్ డిహెచ్ఎస్ అంటే దిర్హమ్స్. మూడు సింబల్స్ క్రియేట్ చేసుకోండి. ఇండియా సింబల్ అవసరం లేదు. ఎస్కేప్. ఎప్పుడైతే ఈ సింబల్స్ క్రియేషన్ చేస్తామో అప్పుడు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఒక ఆప్షన్ కొత్తగా జనరేట్ అవుతుంది. అంతకు ముందుకు రాదు. ఒక డాలర్కి ఇండియా అమౌంట్ ఎంత? 54.90. ఒక డిహెచ్ఎస్కి 22.31. తర్వాత ఒక డిఎన్కి 6267.59 పైసా. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ యూనిట్స్, ఓఎస్ అంటే నంబర్స్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. ఐటమ్ ఒకటే ఉంటుంది, హెచ్పి ల్యాప్టాప్స్. నెంబర్స్. యాక్సెప్టర్ను సేవ్. ఇలా ఒక ఐటమ్ ఉంది, అది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఓచర్లోకి వెళ్ళండి. సో ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్. క్యాపిటల్ అమౌంట్ ఎంత? 75 lakhs. ICICI బ్యాంక్. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్. కాంట్రా. ఎంత విత్డ్రా చేసుకున్నాం? 5 lakhs. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ డేట్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదా? పర్చేజెస్ రియల్ టైంలో చేసుకోవాలి. పర్చేజ్ ఫ్రమ్ ఆస్ట్రేలియన్ కంప్యూటర్ నీడ్స్. హెచ్పి ల్యాప్టాప్స్. సో మనకి క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి? 80 ఉన్నాయి. రేట్ ఏముంది ఇక్కడ? డాలర్ ఉంది. డాలర్ 600 ఇవ్వాలి. 80 into $600 ఇస్తే 48,000 అయింది. సో అదేవిధంగా రేట్ ఇన్ ఫారెక్స్ $600కి ఇండియా అమౌంట్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 54.90తో ఇంటూ చేస్తే 32,940 రూపీస్ ఇండియా అమౌంట్ అవుతుంది. అదే 48,000కి కింద 54.90తో ఇంటూ చేస్తే 26,35,200 రూపీస్ వస్తుంది. యాక్సెప్టర్ సేవ్. నెక్స్ట్ సేల్స్ కువైట్. సో హెచ్పి ల్యాప్టాప్. సో క్వాంటిటీ 30. సో రేట్ వచ్చేసి డిఎన్ 267.59 8,027.70. అదే 267.59కి 267.59తో ఇంటూ చేస్తే 71,604 రూపీస్ వస్తుంది. అదే 8027.70 ఇంటూ చేస్తే 267తో 21,48,132 రూపీస్ వస్తుంది.
నెక్స్ట్ దుబాయ్. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేస్తున్నాం. సో హెచ్పి ల్యాప్టాప్ 40, రేట్ వచ్చేసి డిహెచ్ఎస్ 1250. నెక్స్ట్ అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు మనం డబ్బులు పే చేస్తున్నాం. పేమెంట్ ఎవరికి? ఆస్ట్రేలియా వాళ్ళకి. సో యాక్చువల్గా ఎంత ఇస్తున్నాం ఇక్కడ? $25,000. చెక్ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోవాలి. నెక్స్ట్ చెక్ రిసీవ్డ్ F6 కువైట్. సో డిఎన్ 4,000 రూపీస్. సో ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్. నెక్స్ట్ దుబాయ్. సో డిహెచ్ఎస్ 5,000, ఐసిఐసిఐ బ్యాంక్. తర్వాత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఇది నార్మల్ ఇండియా అమౌంట్ కాబట్టి దీనికి ఎలాంటి తీసుకోవాల్సిన అవసరం లేదు. 34,000. సో క్యాష్ ఇచ్చాడు, డైరెక్ట్గా క్యాష్ తీసుకున్నాం. తర్వాత మళ్ళీ బ్యాంక్ ఛార్జెస్ 10,000, ఐసిఐసిఐ బ్యాంక్ తీసుకోవాలి. ఇలా మనం ట్రాన్సాక్షన్ అన్ని పోస్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఏ దేశంతో ట్రాన్సాక్షన్ జరిగినా, అది పర్చేజ్ అయినా సేల్ అయినా, కరెన్సీ మ్యాండేటరీ, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ మ్యాండేటరీ. తర్వాత పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్ చేసేటప్పుడు కానీ ఆ సింబల్స్ ఇచ్చి తర్వాత అమౌంట్ ఇవ్వాలి. పేషెంట్ అన్ని డేబిగ్లో చెక్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్టీఎఫ్1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ ఇక్కడ మనకి 9,13,832 రూపీస్ 0.24. తర్వాత డాష్ బోర్డ్. సో డాష్ బోర్డ్లో మనకి బ్యాంక్ బ్యాలెన్స్, క్యాష్ బ్యాలెన్స్, నెట్ ప్రాఫిట్, గ్రాఫ్ ప్రాఫిట్, తర్వాత క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్ అన్నీ షో చేస్తుంది. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళి ఆల్టీఎఫ్1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ ఆల్ట్ సి ఇవ్వండి. ఆల్ట్ సి ఇచ్చి కరెన్సీ వైజ్ మనం ఇండియా అమౌంట్కి ఆ దేశం ఇతర దేశాల అమౌంట్కి డిఫరెన్స్ కూడా కనుక్కోవచ్చు. సో మనకి ఆస్ట్రేలియా అమౌంట్ $59,446.85 అయితే ఇండియా అమౌంట్ 32,63,632.24. మళ్ళీ ఆల్టర్స్ ఇవ్వండి. ఇప్పుడు 3 దేశాల అమౌంట్ చూడవచ్చు. మళ్ళీ ఆల్టర్స్ ఇవ్వండి. 4 దేశాల అమౌంట్ చూడవచ్చు. ఈ విధంగా మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వస్తే మనము అది ఆస్ట్రేలియా అయినా, కువైట్ అయినా, దుబాయ్ అయినా, అమెరికా అయినా, బ్రిటన్ అయినా ఏదైనా కావచ్చు, వాళ్ళ సింబల్స్ అనేది మ్యాండేటరీ ఇచ్చుకొని మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ మనం చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మల్టీ కరెన్సీలో? ఎనీవన్? ప్లీజ్, అర్థమైందా మల్టీ కరెన్సీ ఎలా చేయాలనేది? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. రిమైనింగ్ క్వశ్చన్స్ ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి. డౌట్ ఉంటే కనుక మీరు తీసి మాట్లాడండి, లేదంటే సైలెంట్గా ఉండండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి మల్టీ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలనేది? క్లియరా? యా, ఓకే, గుడ్. నెక్స్ట్ చూడండి, లాస్ట్